ఏంటి? చెప్పు. ఈ లెటరు అన్నీ ఏమన్నాడు? నిన్న నైట్ మేడం ఎందుకు రాలేదు? మా చెల్లెలతో కబుర్ చేయడం నచ్చలేదా? ఏదేదో చెప్పాలనుకున్నాను, గుర్తు రావట్లేదు. మీరేమో ఐ లవ్ యూ అని చెప్పరు. లుక్లో అయితే బాగానే ఇస్తావు, చూడగానే ఒకరికొకరు నచ్చాం కదా, నోరు తెరిచి ఐ లవ్ యూ అని అనొచ్చుగా. సరే ఓకే, బతిలాడంతే ఒప్పుకోరుగా. నేనే చెప్తాను, ఊరికే చెప్తే బాగుండదని నేనే కొట్టుకెళ్ళి ఈ గిఫ్ట్. రాస్కల్, పోనీలే పాపండి, ఏండాలని ఊరుకోను. నీ అమ్మ కూడా ఇదేరా ఉంది, అక్కడికి వెళ్ళి చేతులు వేయి. పాస్టర్, ఇంతమంది గుడ్ల పగించి చూస్తున్నారే గానీ ఒక్కరైనా ఏంటిదని అడిగారా? నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, ఈ రాస్కెల్ అమ్మాయిని గిలుతూనే ఉన్నాను. అందుకేగా వీళ్ళందరూ బస్ ఎక్కేది. ఆడపిల్లల్ని ప్రశాంతంగా కాలేజీకి పోనిస్తేగా దొంగ సచ్చినోళ్ళు. మీరుగా ఏం పట్టించుకోకండి, ఎవరైనా మొదలు పెడతా అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. అందుకని వీడిని వదిలేమంటావా? లేదమ్మా, డ్రైవర్ బస్ పోలీస్ స్టేషన్ పోనీ. లక్ష్మి, నువ్వు వెళ్ళాడుగా, త్వరగా త్వరగా వెళ్ళరా. అనిత 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 అంత ప్లీజ్ అనిత, ఈ ఒక్కసారి క్షమించంత. అది కావాలని చేయలేదు. ఇదిగో ఈ చైన్ మీకు ఇచ్చి ఐ లవ్ చెప్దామని వచ్చాడు. ఉన్నట్టుండి సడన్ బ్రేక్ వేసేసరికి మేము బయట నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ కాకమ్మ కబడ్లో నాతో చెప్పొద్దు. ఐ నో అబౌట్ హిమ్. సో మెనీ డేస్ హి టార్చర్డ్ మీ. వాడి వల్ల ఎన్ని రోజులు నేను ఏడుస్తూ కూర్చున్నాను తెలుసా? ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఇలాంటిది ఏదైనా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. అనిత అంత అంత ప్లీజ్ అంత. ఓకే, అది చేసిన తప్పే, బట్ ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ అంత. అనిత అనిత ప్లీజ్ ప్లీజ్ అనిత, అది ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది అంత. నీకు కాలు పట్టుకుంటానంత. ఒకే కాలనీలో ఉంటున్నాం, రేపు అక్రమోహం అంకులు చూసుకోవాలి. వాళ్ళ నాన్న పాపం ఇప్పటికే చాలా అప్సెట్లో ఉన్నాడు. ఈ సంగతి తెలిస్తే ఉరేసుకొని చచ్చిపోతారనిత. కొంచెం కన్సిడర్ చేయనిత ప్లీజ్ అనిత. అనిత ప్లీజ్ అనిత. వీళ్ళే చెబుతా కొడతారు, ఆ తర్వాత విడిపిస్తారు. వీళ్ళ మధ్యన ఏం జరుగుతుందో ఏంటో ఏం తెలియట్లా. రేపు వీడే వచ్చి ఇంకొక అమ్మాయి చేపట్టుకుంటాడు. కర్మ. బాగా కొట్టారేంట్రా? చాలా థ్యాంక్స్ ఎంత, చాలా థ్యాంక్స్. ఇక మీదట వీడిని వెనకాల పడ్డు, దానికి మేం గ్యారంటీ. ఈ సంగతి కాలనీలో ఎవరికి చెప్పొద్దు అనిత ప్లీజ్. రే రారా. సారీ, థ్యాంక్స్.
రండి, మా ఇంట్లో ఏమనుకోరు, రండి. ఏంటమ్మా? దానికి వంట చేయడమే రావట్లేదమ్మా, మొత్తం మాడిపోయింది. మా ఇంట్లో భోంచేద్దు రా అంటే రావటం లేదు. రేపు ఎగ్జామ్స్ కూడా. నాతో చెప్తే నేను వచ్చి చేసిచ్చేదాను కదా. ఈరోజు మా ఇంట్లోనే భోంచేద్దు గాని రా. రామా. పర్వాలేదా ఆంటీ? మీ అమ్మ నాకు అన్ని చెప్పే వెళ్ళింది, సిగ్గుపడకు రా. ఆకలిగా లేదా ఆంటీ? ఏమ్మా, మా ఇంట్లో భోజనం చేయకూడదని మీ నాన్నగారు ఏమని చెప్పారా? అదేం కాదు అంకుల్. మరి ఇంతమంది బతిమాలుతుంటే రావేంటి? రామ్మా. రామా రా. ప్లీజ్ రండి. రా. నీకెందుకమ్మా ఈ వంట ఇవన్నీ? మా ఇంటికే వచ్చి ఉండొచ్చుగా. మా ఇంట్లో రొట్టెలు లేవమ్మా, పొట్టి అన్నమే, కొంచెం అడ్జస్ట్ చేసుకో. తినమ్మా. సిగ్గుపడకుండా తినమ్మా. తింటానికి సిగ్గుపడకూడదమ్మా. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. ఇప్పుడు సడన్ గా ఒక ఆమ్లెట్ ప్రత్యక్షం అవుతుంది చూడు. నీకు కావాలని అడుగుతుంది, వద్దని చెప్పు, అది వాడి కోసం. దాని తింది స్పెషల్. అనిత, నువ్వు గుడ్డు తింటావమ్మా? తిననా ఆంటీ? సిగ్గు శరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. చెప్పు అనిత, ఏం డిసైడ్ చేయబోతున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ రవి, లేట్ అయింది, పొద్దునే మాట్లాడుకుందాం. కాసేపైనా నీతో ప్రశాంతంగా ఉండాలి. ఆ, ఈ కాసేపు మాటలన్నీ వద్దు. రేపటి వరకు టైం ఉంది, బాగా ఆలోచించి చెప్పు. ఏదో అట్లీస్ట్ ఇలాగైనా పిలుచుకోవచ్చు, లేకపోతే మెంటలై ఉండేవాడిని. అయ్యో అనిత! ఏంటి? ఏంటిది నా ముందే? ఏంటి తప్పు? నీ ముందేగా మార్చుకుంటున్నాను. సరే, నువ్వు ఇక్కడే పడుకో, నేను బాల్కనీలో పడుకుంటాను. నాకు అదోలా ఉంది. నీకు నీ మీద నమ్మకం ఉంటే ఒకే మంచం మీద కూడా ధైర్యంగా పడుకోవచ్చు. నమ్మకం ఉంది, కానీ నిదట్లో కాలో చెయ్యో వేరాని చోట వేస్తే ఏంటంట? నేను కంట్రోల్ చేసుకోలేను అనిత. ఏదైనా జరగరాంది జరిగిపోతుంది. జరిగితే ఏంటంట? మనసే ఇచ్చాను, నన్ను ఇచ్చుకోనా ఏంటి? అనిత! ఏంటి, నేను ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా? ఎందుకో తెలియట్లేదు, 2 రోజులుగా నా మనసు సరిగ్గా లేదు రవి. దేన్ని చూసినా భయంగా ఉంది. అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు తెలుసు నేను చేస్తున్నదంతా తప్పేనని. ఇలా ఒంటరిగా రావటం, నీతో ఒకే రూమ్లో ఉండటం అన్నీ, బట్ నా వల్ల కంట్రోల్ కావటం లేదు. నన్ను మించి ఏదో శక్తి నన్ను లాగుతుంది. నా మనసు ఏటో పరుగులు తీస్తుంది రవి. సిగ్గు విడిచి చెప్తున్నాను, ఈ నిమిషం నీకు వైఫ్గా ఉండాలని ఆశపడుతున్నాను. రియల్ వైఫ్, మనసుతోనూ శరీరంతోనూ. ఇంతకాలం నువ్వు మాత్రమే ఇలా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను. అనిత, ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వేనా మాట్లాడేది? ఊరికే తగిలితేనే మండిపడతావు. అందుకని లవ్ చేయగానే లొంగిపోతారా?
ఇంతకు ముందు నీ మీద నమ్మకం కలగలేదు. ఇప్పుడు కలిగిందా? ఇప్పుడు నా రవి ఏం చెప్పినా వింటాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. రేపేదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను కాపాడుతాడు. ధైర్యశాలి. నన్ను డీప్గా లవ్ చేస్తున్నాడు. దానికంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? ఆ? ఇప్పుడు అర్థమైంది. మన ఇద్దరి మధ్య అది జరిగితే మీ వాళ్ళు ఏం చేయలేరు, నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అదేగా నీ ఐడియా? అట్లాగే అనుకో. సపోజ్ నన్ను కిషోర్కి ఇచ్చి పెళ్లి చేస్తే? నన్ను ఇంతగా లవ్ చేసినందుకు అట్లీస్ట్ నీకు ఈ సంతోషాన్నైనా ఇచ్చినట్టు ఉంటుంది కదూ. వాడు నన్ను తాకినప్పుడల్లా నువ్వే ఏంటేంటో వాగుతున్నాను కదూ. నాకు పిచ్చి పట్టింది రవి. ప్లీజ్ ఇక మీద ఏవి మాట్లాడుకో. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళు. ఏదో నేను బతిమిలాడుతున్నట్టు ఉంది. ఛా, ఇది చెప్పడానికి నేను ఎంత ఆలోచించాను తెలుసా? చచ్చిపోయాను. లైఫ్ అంతా నిన్ను గుర్తు పెట్టుకోవాలని ఆశపడ్డాను. నీకు అర్థం కాకపోతే వదిలే. లేదనిత, అంతా కలలాగుంది, నమ్మలేకపోతే